For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. ఈ రోజు మనతో ఉన్నారు స్వాతి గారు. నమస్తే స్వాతి గారు. నమస్తే విద్య. ఇలాంటి కథలు పిల్లలకు కూడా చెప్పాలి, చదువు విలువ తెలియజేయాలన్నమాట. అయితే ఏంటంటే ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉంటారు. ఆయన ఇప్పుడంటే పురోహిత్యం పెరిగిపోయి చాలామంది ఈ రకంగా దేవస్థానాల్లో అలా చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇది బ్యాక్ స్టోరీస్ చందమామ కథల్లోంచి. అప్పుడు గురుకులాల్లోనే ఈ పురోహితులు 10 మందికి పాఠం చెప్పేవాళ్ళు. ఆ 10 మంది కూడా ఎవరంటే వాళ్ళ కులం వాళ్ళే. వేరే కులం వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని చదువు చెప్పించుకునే వాళ్ళు కాదు. వారి కులం వాళ్ళే ఆ గురువు గారి దగ్గర చదువు పుచ్చుకునేవారు అనమాట. ఈ రకంగా పురోహితుడు ఒక ఆశ్రమం నడిపిస్తూ ఉండేవాడు. అందులో పిల్లలందరికీ కూడా చదువు చెప్పేవాళ్ళు. ఫ్రీగా కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, ఇంత స్పేర్ అమౌంట్ అని తీసుకొని. అయితే వారింటికి ఒక అబ్బాయి పని చేయడానికి వచ్చేవాడు. ఆ అబ్బాయి పేరు గోవిందుడు. అయితే ఆ గోవిందుడు ప్రతిరోజు పని చేయడానికి వచ్చేవాడు. అంటే ఒక సేమ్ ఏజ్ వాళ్ళు ఉంటున్నప్పుడు 10 మంది చదువుతున్నప్పుడు ఈ అబ్బాయికి ఆటోమేటిక్ అనిపిస్తుంది కదా విద్య, అయ్యో నేను కూడా చదువుకుంటే బాగుండు అని. అబ్బాయి చాలా మంచివాడు కూడా, వ్యక్తిగతంగా మంచివాడు, బుద్ధి బలం కూడా ఉంది. శారీర బలమే కాకుండా బుద్ధి బలం. ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఆ బ్రాహ్మణుడి ఇంట్లో పని చేయడానికి వచ్చేవాడు ఇంత జీతానికని. ఆ జీతం ఏమో పేరెంట్స్ పుచ్చుకునేవాళ్ళు. అంటే మరి తిండి గడవాలి కదా ఆ రకంగా. అయితే ప్రతిరోజు ఈ గోవిందుడు ఏం చేసేవాడంటే ఆ పంతులు గారు చెప్పే పాఠాలు ఈ అబ్బాయి వినేవాడు అనమాట. ప్రతిరోజు ఏదో ఒక లెసన్ అయితే జరగాల్సిందే కదా, అవన్నీ కూడా ఇతను విని నేర్చుకునేవాడు. ఇలాగే ప్రతిరోజు వింటుండగా ఒక రోజు పని మానేసి వింటున్నాడు అనమాట. రోజు పని చేస్తూ తిరుగుతూ ఏదో బట్టలు జాడించడం లేదా కసించడం అంటే తుడవడము ఈ రకంగా పని చేస్తూ ఉండేవాడు. ఆ రోజు పని అంతా కాసేపు చేయకుండా ఆ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందో ఏమో తెలియదు కానీ చాలా శ్రద్ధగా వింటున్నాడు అనమాట. అయితే వాళ్ళ భార్య హఠాత్తుగా వచ్చి, ఎరా నువ్వు ఏ పని చేయకుండా ఏంటిది ఇలా నిల్చున్నావు, పని ఎక్కడిదక్కడ వదిలేసావు, బుద్ధి లేదా అని మందగిచ్చింది. అప్పుడు అబ్బాయి ఏం చెప్పాడంటే, అమ్మ నాకు చదువుకోవాలని ఉంది కానీ నేను చదువుకోలేని స్తోమతలో ఉన్నాను, నాకు చదవాలని ఉంది కాబట్టి పని కాసేపు అశ్రద్ధ చేసి ఈ పాటలు అనేవి వింటున్నాను అంటే తను ఏం చేస్తుంది, ఆ భార్య పురోహితుల దగ్గరికి ఈ అబ్బాయిని తీసుకెళ్ళుద్ది. పురోహితులు అడుగుతారనమాట, ఏరా నువ్వు ఎందుకురా పని చేయకుండా పాటలు వింటున్నావు అని అడిగితే, నాకు చదువుకోవాలని ఉంది, నాకు పాఠాలు నేర్చుకోవాలని ఉంది, నేను చదువుకుంటాను అని చెప్తాడు. ఓపెన్గానే చెప్తాడు ఆ అబ్బాయి. మరి నువ్వు చదువుకోవడం అనే ఆలోచన నీకు తప్పు కాదు కానీ నువ్వు చదువుకోవడానికి అర్హుడు కాదేమో కదరా అని పురోహితులు అంటారు. సరే నీకు ఒక అవకాశం ఇస్తాను అంటే ఆ అబ్బాయి చెప్పే మాటలు బట్టి పురోహితుడికి అర్థమవుతుంది వీడికి శ్రద్ధ ఉంది, ఇప్పుడు చదువుకోవాలి అనుకుంటున్నాడు అని. అతని మాటలు విని కాస్త జాలి కలిగి నీకు ఒక అవకాశం ఇస్తాను, ఈరోజు నేను ఏ పాఠం చెప్పానో అసలు ఏం చెప్పానో నీకేం అర్థమైంది అనేది చెప్పురా అని అంటారు. ఒకవేళ నువ్వు అది కరెక్ట్గా చెప్పినట్టయితే నేను నీకు నా ఆశ్రమంలో చదువుకోవడానికి అవకాశం ఇస్తాను, చిల్లి గవ్వ కూడా నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు, నేను నీకు ఖచ్చితంగా పాఠాలు అనేవి బోధిస్తాను, చదువు చెప్తాను అని చెప్తాడు. అయితే ఆ రోజు టాపిక్ వచ్చేసి చాలా కష్టం ఉంటాయి కదా, ఏదో ఒక సబ్జెక్ట్లో ఏదో ఒక టాపిక్ చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలందరికీ కూడా అర్థం అవ్వలేదు. అది 3 days నుంచి చెప్తూనే ఉన్నారు పంతులు గారు కానీ అర్థం అవ్వట్లేదు. కానీ ఈ అబ్బాయి చెప్పడు అని పంతులు అనుకున్నారు. పురోహితులు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అబ్బాయి కూడా చెప్పలేడు, ఏదో దూరంగా పని చేస్తూ వింటున్నాడు కదా, వీడికి ఏం బుర్రకెక్కుతుంది, వీడు చెప్పలేడు, వీడి వల్ల కాదు అనుకుంటాడు. కానీ అబ్బాయి ఏం చేస్తాడంటే పురోహితులు గారికి కూడా చాలా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్తాడు అనమాట. ఆ రోజు టాపిక్ అచ్చుగుద్దినట్టు చెప్పేస్తాడు. ఇక ఆయన షాక్. ఇది నాకే చాలా టైం పట్టింది అర్థం చేసుకోవడానికి, పిల్లలకి ఇంత చక్కగా ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు వాళ్ళు నా దగ్గర, వాళ్ళకు కూడా అర్థం కాలేదు, నీకు ఇంత చక్కగా ఎలా అర్థమైందిరా అంటే, నేను శ్రద్ధగా వింటాను, మీరు చెప్పే ప్రతి మాట నేను చెవులో వేసి ఇంటికి వెళ్ళాక కూడా అవి నెమరు వేసుకుంటాను అని చెప్తాడు అబ్బాయి. నచ్చింది, వాడి బిహేవియర్ నచ్చింది, వాడి శ్రద్ధ నచ్చి ఇంకా వాడికి ఎప్పుడులాగే తన గ్రూప్లో ఉన్న పిల్లలతో పాటు వాడిని కలిపి తనకు కూడా చదువు చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే ఈ అబ్బాయికి పాఠాలు చెప్పడం మిగతా పిల్లలకు నచ్చేది కాదు, ఎందుకంటే వాడు పనివాడు, వీళ్ళు చూస్తే బ్రాహ్మణ కులాలు, ఎందుకు మనతో చదువు చెప్పించుకుంటున్నాడు ఈ అబ్బాయి, మనతో సమానంగా కూర్చుంటాడు అన్న ఫీలింగ్ పిల్లలందరికీ ఉండేది. అప్పట్లో అలాగే ఉండేవి కదా ఈ రకంగా. అయితే ఇక ప్రతిరోజు రోజుకి అబ్బాయి బాగా చదువుతున్నాడు, మిగతా వాళ్ళకి వాడంత ఫాస్ట్గా చదవలేకపోతున్నారు. కొంత ఇగోనెస్ వస్తుంది పిల్లల్లో. ఇప్పుడు మనకు కూడా ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు బాగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే మనకెందుకు రావట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఆ రకంగా. అయితే ఈ పిల్లలందరూ కలిపి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, పురోహితుల దగ్గరికి వెళ్ళి, ఇదేమిటి గురువు గారు, మాకు ఇది నచ్చడం లేదు, మీరు మాతో పాటే వాడికి చెప్తున్నారు కానీ వాడికి అన్నీ వస్తున్నాయి, మాకు రావట్లేదు, ఇలా అయితే మేము ముందుకు వెళ్ళలేము, గోవిందుడే ముందుకు వెళ్ళిపోతాడు, మా జీవితాలు కష్టం కదా అని కంప్లైంట్ చేస్తారు.
అయితే పురోహితులు అంటారు, ఇచ్చిన మాట తప్పకూడదు కదమ్మా, వాడు చూస్తే సరస్వతీదేవి అవతారంలో కనిపిస్తున్నాడు నా కంటికి, ఏది చెప్పినా ఇట్టా పట్టేసుకుంటున్నాడు, మీరు కావాలి అంటే వాడిని మించి చదవడానికి ప్రయత్నించండి, ఇప్పుడు నేను ఇచ్చిన మాట తప్పలేను, వాడిని వెళ్ళిపోమని చెప్పలేను, కనుక మనం భరించాల్సిందేరా వాడిని, నేను కూడా ఇష్టపూర్వకంగా ఏం పాఠాలు చెప్పట్లేదు, మీదే వాడికి చెప్తున్నాను, కానీ వాడు అంత జ్ఞాని, వాడు అంత అర్థం చేసుకునే క్యాపబుల్ వాడుకుంది, వాడు చదువుతున్నాడు అని అంటారు. అయితే మిగతా వాళ్ళందరికీ కుట్రుంది కదా, వీళ్ళు ఎప్పుడు ఆ గోవిందుడిని ఓడిద్దామనే చూస్తారు, కానీ అది ఎప్పటికీ అవ్వలేదు. ఈ రకంగా గోవిందుడు కొన్నాళ్ళు చదువు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికంటే కూడా ఇతను మెరిట్లో పాస్ అయ్యాడు. అంటే అన్ని విద్యల్లో కూడా ఇతనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. కొన్నాళ్ళకి అక్కడ దగ్గరలో, ఆ ఊరికి దగ్గరలో ఉన్న ఒక నాటకాలు రాసే వాళ్ళకి చాలా రకాల నాటకాలు రాసిచ్చాడు. అప్పట్లో మూవీస్ కాదు, వీధుల్లో నాటకాలు లేదా బుక్స్ రీడింగ్ ఇవే ఉండేవి ఎక్కువగా. ఆ బుక్స్ రీడింగ్ కూడా అరుదుగా, బుక్స్ ఇప్పట్లాగా మనకి ఏది కావాలంటే అది దొరికేవి కావు, 1 లేదా 2 ఆ రకంగా దొరికేవి. ఆ ఒక్క బుక్ పాస్ అవుతూ వచ్చేది. వాళ్ళ ఇంట్లో ఉంటే, కజిన్స్ ఇంట్లోనో ఎక్కడో ఉంటే, మామయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఉంటే, ఆ ఒక్క బుక్ మన ఇంటికి రావడానికి 1 నెల టైం పట్టేది. ఎందుకంటే ఈ గ్యాప్లో అందరూ చదవాలి, ఆ బుక్ దొరికేవి కావు, ఇప్పుడు అంత ప్రింటింగ్ ఉండేవి కావు బుక్స్ అనేవి, ఈ రకంగా అనమాట. అయితే గోవిందుడు కూడా అప్పుడు రాసిచ్చేవాళ్ళు. ఆ రకంగా రాసిచ్చినందుకు డబ్బు ఇస్తారు కదా, ఇప్పుడు నాటకాలు అంటే ఫ్రీగా ఏం కాదు, డబ్బు ఇస్తారు. ఆ డబ్బును కాస్త పురోహితుడికి కూడా గోవిందుడు ఇచ్చేవాడు. అయితే మిగతా పిల్లలకి చాలా జెలస్గా ఉండేది, మాకు అవకాశాలు రావట్లేదు, గోవిందుడికి అవకాశాలు వస్తున్నాయి, మాకు ఇది నచ్చట్లేదు అని అనుకునేవాళ్ళు. లాస్ట్కి గోవిందుడు ఒక్కడే ప్రయోజకుడు అయ్యాడు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా ప్రయోజకులు అవ్వలేదు. వీళ్ళందరూ ఏమనుకున్న వాళ్ళంటే, వీడు కూలి పని చేసుకుని బతకాల్సిన వాడు, మనతో పాటు విద్యలు అందుకున్నాడు, ఇప్పుడు మనకంటే గొప్పవాడు అయ్యాడు అని ఈర్ష్యాభావం ఎక్కువగా ఉండేది. ఎంతైనా కూడా గోవిందుడిని ఒక కూలివాడు అనే రకంగా ఆ ధోరణిలోనే చూసేవాళ్ళు మిగతా వాళ్ళు. బహుశా అలా ధోరణిలో చూడడమే వాళ్ళకి చదువు కూడా సరిగ్గా అవ్వలేదేమో, అంతే కదా, ఎవరు మూర్ఖత్వం వాళ్ళని తినేస్తుందని అంటారు కదా అలా. అయితే మిగతా శిష్యులు అందరూ కూడా బాగుపడలేదు, కానీ గోవిందుడు ఒక్కడు బాగా అభివృద్ధి అయ్యాడు. మంచి పేరు కూడా గోవిందుడు వల్ల పురోహితుల గారికి దక్కింది. ఈ గోవిందుడిని ఉదాహరణగా తీసుకొని చాలా మంది ఇతర నగరాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా విద్యాభ్యాసాల కోసం పురోహితుల దగ్గరికి వారి యొక్క పిల్లల్ని కూడా పంపించేవాళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళ గ్యాంగ్ అంతా ఏమనుకున్నారంటే, ఒకరోజు మనము ఇప్పుడు అందరూ ఇతన్ని మెచ్చుకుంటున్నారు కదా, మనం ఈ రకంగా చేయొద్దు, ఎక్కడి నుంచైనా వెళ్ళి ఒక గొప్ప కవిని తీసుకొద్దాం, గోవిందుడి కంటే కూడా చాలా తెలివైన వాడిని తీసుకొని రావాలి. పురోహితుల వారు కూడా, మన గురువు గారు కూడా మనల్ని మెచ్చుకోవట్లేదు, గోవిందుడినే మెచ్చుకుంటున్నారు, అసలు ఫస్ట్ గోవిందుడి కంటే గొప్పవాడు ఉన్నాడని మనం నిరూపించాలని వాళ్ళు దేశాటానికి బయలుదేరుతారు. అంటే ప్రతి రాష్ట్రానికి వెళ్తారనమాట. అప్పట్లో ఆంధ్ర రాష్ట్రంలో బాగా నాటకాలు బాగా ప్రచురణలో ఉండేవి, నాటకాలన్నీ కూడా చక్కగా జరిగేవి. అయితే ఈ నాటకాలన్నీ జరిపించేది భద్రకవి. ఈ భద్రకవి చాలా మంచి కవి అని, అతను బాగా రాస్తాడని తెలుసుకొని ఈ శిష్యులందరూ భద్రకవి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేస్తారు, మీరు మొత్తం ఇది చెప్తారనమాట, ఈ రకంగా ఒకరు ఉన్నారు అంటే, ఈ ఒక్కరు అని పూర్తిగా చెప్పరు, మీరైతే మా దేశానికి రావాలి, మా గురువు గారిని కలవాలి, ఆయన ఒక మంచి కవి కోసం వెతుకుతున్నారు, మీ పేరు ప్రఖ్యాతి మాకు తెలుసు, మీ గురించి మా ఊర్లో వారందరికి కూడా తెలియాలి అని చెప్తారు. అయితే అతను ఏమంటాడు, ఎందుకండి, ఇప్పుడు తెలుగులో కూడా నా నాటకాలు ఉన్నాయి, ఆల్రెడీ రాయిస్తున్నాను, నా భాషలోనే కాదు అన్ని భాషల్లో కూడా, సాంస్క్రిట్లో కూడా, అతను తెలుగులో చేయించేవాడు ఆంధ్ర రాష్ట్రంలో, సాంస్క్రిట్లో కూడా ట్రాన్స్లేట్ చేయడానికి నాకు మనుషులు ఉన్నారు, నేను చేయించుకుంటున్నాను, నాకంటే మంచి కవులు నాకు దొరికారు అని చెప్తాడనమాట. అయితే వీళ్ళు అడుగుతారు, ఎవరు రాస్తున్నారు సంస్కృతంలో, అసలు ఎవరి కవిత్వాలు మీరు ఇవన్నీ చేస్తున్నారు అని. అంటే మీకు అర్థమైందా? అర్థమైంది, గోవిందుడే. ఎవరైతే ఈ భద్రకవి అన్నతను ఈ నాటకాలన్నీ తెర మీద చూపిస్తున్నాడో అవి అతనివి కావు, గోవిందుడు రాసిన నాటకాలు ఇతను చూపిస్తున్నాడు అనమాట. అయితే వాళ్ళు అడుగుతారు శిష్యులు, అయితే ఉజ్జాయిన్ అన్న మహానగరంలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు గోవిందుడు, అతను రాసిన నాటకాలు నేను ఇప్పుడు చేస్తున్నాను, అవి సంస్కృతంలో కూడా అతనే రాస్తున్నాడు అని చెప్తారు. అప్పుడు శిష్యులందరూ అవాక్ అవుతారు, అంతే కదా, ఇప్పుడు వీళ్ళకి తెలియదు, వీళ్ళేమనుకున్నారు, మనము ఇతని కంటే గొప్ప అతన్ని తెద్దామని భద్రకవి దగ్గరికి వెళ్ళారు. భద్రకవి ఏం చెప్తాడు, నాకంటే గొప్పవాడు గోవిందుడు అని అంటారు. అప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది, అయ్యో ఇంత తెలివైన వాడిని, వజ్రాన్ని మన పక్కనే పెట్టుకొని మనం ఊరంతా తిరిగాము, ఎంత మూర్ఖమైన పని చేశాము అని చాలా బాధపడుతూ తిరిగి వారి యొక్క దేశానికి, ఉజ్జయిని పట్టణానికి వెళ్ళి గోవిందుడితో సఖ్యతగా మెసులుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. గోవిందుడితో ఎప్పుడైతే వీళ్ళు సఖ్యతగా ఉంటారో అప్పుడు వీళ్ళు కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, అంతే కదా. ఎంతో కొంత అతను రైటింగ్స్ లో హెల్ప్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ పుస్తకాల పైన వీళ్ళ పేర్లు కూడా ముద్రింపబడతాయి. ఈ రకంగా అర్థమైందా మీకు? మూర్ఖత్వము, ఇగోనెస్
మనకి ఎంతటి పనినైనా చేయిస్తుంది. మీకు ఈ కథ వల్ల ఏం తెలిసింది? చదువుకునే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చదువుకోగలరు. గోవిందుడు ఫస్ట్ ఏ రకంగా ఉన్నప్పుడు చదువుకున్నాడు? ఫుల్ ఆఫ్ బర్డన్స్, ప్రెషర్, ఇంట్లో పనంతా తనే చేయాలి. ఒక పని అబ్బాయే కదా, అంత ప్రెషర్ లో కూడా అతని గురువు చెప్పే పాఠాలు బోధించాయి. ఈ మిగతా శిష్యులందరూ హ్యాపీగా వెళ్ళి కూర్చొని చదువుకోవాలి, ఎలాంటి బర్డన్ లేదు. కానీ చదువు పెద్దగా అబ్బలేదు. పైగా వీరికి ఎంతసేపు వాడు చదువుతున్నాడు అలా ఆలోచన తప్ప మేము చదవాలి అన్న ఆలోచన లేదు. ఈ రకంగానే మన ఇంట్లో మన పిల్లలకు కూడా అన్ని రకాలుగా మనం ఏమంటారు ఫెసిలిటీస్ అందించకూడదు. కొంతవరకు కష్టం రుచి కూడా చూపించాలి. కష్టం రుచి అనగానే ఇప్పుడు మీరు అనొచ్చు పనులు ఏమైనా చేయించి, అలా కాకుండా మనం ఎంత ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నాం అనేవి క్లుప్తంగా వాళ్ళకి వివరంగా తెలియజేయాలన్నమాట. అయితే స్వాతి గారు, పిల్లలు శ్రద్ధ ఉంటే ఎలా అయినా చదువుకుంటారు, అంటే డబ్బు ఒక్కటే సమస్య కాదు, వాళ్ళకి శ్రద్ధ ఉంటే ఎలా అయినా చదువుకోవచ్చు అని ఈ కథ యొక్క నీతి. అంతే అంటారా స్వాతి గారు? అంతే కదా. ఇప్పుడు అతను డబ్బు లేకపోయినా వాడి యొక్క తెలివితేటలు, అతని యొక్క శ్రద్ధే అతన్ని ఈ రోజు ప్రయోజకుడు చేసేలా. అంతే కదా. ఆ రోజు తన తెలివి, తన ఒక శ్రద్ధతో అక్కడ పాఠం విన్నాడు కాబట్టే ఈ రోజు తను ఎందరికో ఆ నటనలు రాసిచ్చే స్థాయికి ఎదిగాడు గోవిందుడు. అంతే విద్య. చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు. థ్యాంక్ యూ.